మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వర్షం వస్తే చాలు మొత్తం నీటి కుంటను తలపిస్తోంది బేగంపేటలోని బ్రాహ్మణవాడ లేన్ 1. మీరు చూస్తున్నది వెనకాల చెరువో లేదో కుంటో కాదు, బ్రాహ్మణవాడకు సంబంధించినటువంటి లేన్ 1 కాలనీలో ఉన్నటువంటి వరద నీరు, అలాగే ఇది డ్రైనేజీకి సంబంధించినటువంటి నీరు. ఒక్కసారి వర్షం వచ్చిందంటే సుమారుగా ఇక్కడ 15 నుంచి నెల రోజుల పాటు కూడా ఈ వర్షం ఇలాగే ఇక్కడే ఉంటుంది. కనీసం జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఏ ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి స్థానికులు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు చూడొచ్చు, ఆల్రెడీ ఆ నీటిలో మొత్తం ఆ పాచు కానీ అదంతా కూడా ఫామ్ అయిపోయి దోమలు తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇళ్లలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వర్షానికి అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంది. పలుమార్లు వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది మా పరిస్థితి అని చెప్పి చూపించినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కానీ పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణవాడలో ఉన్నటువంటి లేన్ 1లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నేను ఇక్కడ బేగంపేట బ్రహ్మవాడలో పుట్టి పెరిగిన వాడిని. నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు. ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి మేము ఎప్పుడు కూడా మేము చూడలేదు. 2023 డిసెంబర్ ఈ టైం నుంచి బ్యాక్ సైడ్ అక్కడ ప్రావిడెంట్ ఫండ్ క్వార్టర్స్ వాళ్ళు కొత్తగా రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ క్వార్టర్స్ అని ఒక డేటా సెంటర్ ఓపెన్ చేశారు. ఆ డేటా సెంటర్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఫిబ్రవరి, అంటే అప్పటి నుంచి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఫిబ్రవరి అంటే ఇప్పుడు సెప్టెంబరు, 7 నెలలు అవుతోంది. ఫిబ్రవరి నుంచి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నామండి. నేను కనీసం 20 రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఎవరెవరికి? సీఎంకి, సీఎం తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి. అంటే సీఎం దాకా తీసుకెళ్లారా ఈ విషయం మీద? మీరు తీసుకెళ్ళాము, సీఎం ఆఫీస్కి తీసుకెళ్ళాము. తర్వాత కిషన్ రెడ్డి గారికి ఇచ్చాము, మన ఆమరపాలి గారికి ఇచ్చాము. తర్వాత ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ క్వార్టర్స్ రీజనల్ ఆఫీసు యొక్క హెడ్ ఉన్నారు అక్కడ, ఆయన శివకుమార్ గారు, ఆయన కూడా ఇచ్చాము. బట్ ఇప్పటి వరకు ఎట్లాంటి రకమైన అసిస్టెన్స్ కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎట్లాంటి రకమైన ఏమంటారంటే మేము ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తామని ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. బండ్లు వస్తున్నాయి, సివరేజ్ బండి వస్తుంది, చూశారు కదా సగం సగం పనులు వాళ్ళవి అన్నీ కూడాను, మొత్తంగా తీయలేదు వాళ్ళు. మాకు ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఫ్లాట్ అండి, ఈ ఫ్లాట్లో ఒక అట్లీస్ట్ 20 మంది ఉంటారు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇది నాదండి, ఇక్కడ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఖాళీ చేస్తున్నారంటే వాళ్ళకి స్టమక్ ప్రాబ్లమ్స్, డిజీజెస్, డెంగ్యూ ఫీవరు, వైరల్ ఫీవరు వస్తున్నాయి. నా డాటర్ లాస్ట్ 5 డేస్ నుంచి బెడ్ మీద ఉండండి. సో ఇట్లాంటి ఇష్యూస్ మాకు చాలా ఫేస్ చేస్తున్నాం. మా సింపుల్ రిక్వెస్ట్, మేము ట్యాక్సెస్ పే చేస్తున్నాం, గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ అడుగుతుందో దాని ట్యాక్స్ పే చేస్తున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, పవర్ ట్యాక్స్ కానీ ఇవన్నీ పే చేస్తున్నాం. అయినా కూడా ఎందుకు రావట్లేదు, ఎందుకు ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయట్లేదు? ఎన్నిసార్లు కంప్లైంట్ చేశారు సార్? చెప్తున్నాను కదా సార్, ఆల్మోస్ట్ నేను ప్రజావానికి, ప్రజా దర్బార్కి అట్లీస్ట్ 5 to 6 టైమ్స్ వెళ్ళానండి. ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాకపోతే మేము ట్యాక్సులు పే చేయండి సార్ ఇంకా మేము. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు సే. ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది మీకు ఇక్కడ? సార్ అరౌండ్ 7 months నుంచి ప్రాబ్లం ఉంది. చూడండి నా ఇల్లు ఇది, నా ఇంటి ముందు చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. మా హిందూ బ్రదర్స్ వచ్చి నా దగ్గర ఎవ్రీడే ఇక్కడ పువ్వులు తెప్పి పూజ చేసేవాళ్ళండి. అట్లా అంత చెట్లు నేను పెట్టాను. ఇప్పుడు మన పరిస్థితి ఇట్లా అయిపోయింది సార్. ఏదైనా దయచేసి మేము సీఎం దగ్గర పోయినాము, పిఎం దగ్గర పోయినాము, ఎండి వాటర్ వర్డ్స్, కమిషనర్, జిహెచ్ఎంసి, ఢిల్లీలో అయితే ఈపీఎఫ్ సంబంధించిన ఈపీఎఫ్ఓ, సెంట్రల్ లేబర్ మినిస్టర్, సెంట్రల్ లేబర్ సెక్రటరీ, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అందరికీ అప్పీల్ చేశాం సార్. ఇంతవరకు ఏం కాలేదు. మనకేం తెలిసిందంటే ఈడ మాది ఈపీఎఫ్ వాళ్ళు అక్కడ సమ్ బస్తీ వచ్చింది, సమ్ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి అంటారు, ఏమున్నాయో తెలియవు. మనమైతే చాలా బాధలు. ఇంకోటి సార్, మనము ఈ లేన్ నెంబర్ 1 అంటే ది బెస్ట్ లేన్ ఇన్ ఎంటైర్ బ్రాహ్మణవాడి. పిల్లలు ఇక్కడ చిన్న పిల్లలు ఇక్కడ ఆడుకునేవాళ్ళు సార్. ఇప్పుడు ఎవరు వచ్చే పరిస్థితి లేదు. మేము చాలా బాధల్లో ఉన్నాము. దయచేసి మీరు ఏదైనా మన కన్సర్న్ अथॉरिटी वरक मा इश्यू తీసుకోపండి, మా ఇష్యూ సాల్వ్ చేయండి సార్. हम लोग ये 6 महीने से परेशानी में है. हम लोग को ये इतने कंप्लेन करे, सब कर रहे पूरे गली वाले मिलके, लेकिन कोई कंप्लेन देख रहे नहीं. लीडर्स क्या कर रहे नहीं मालूम. हाँ, इतने वोट्स डालते, ये डालते, कुछ भी फ़ायदा नहीं है. इतने ये सीएम के बाजू ही हमारा गली है, ये इधर ऑफिस है, लेकिन कोई भी हमारी बात नहीं सुन रहे.
इतने बच्चे हैं, बड़े हैं, पूरे खाली करके चले गए कई रिश्तेदार हमारे। किराए से है अब ये परेशानी की वजह से, ये पानी नहीं जा रहा, ये गंदगी में रहे, बुखार आ रहे, वो आ रहे बोल के, मच्छर, डेंगू। हाँ, कैसा जाना कैसा आना, स्कूल को जाने की परेशानी, बच्चों को लेके निकलने की परेशानी घर में। సో ఇది దారుణమైన పరిస్థితి సార్. ఇది నా 57 సంవత్సరాల్లో నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నేను మై సింపుల్ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ గెట్ దిస్ డన్. ఈ ప్రాబ్లం మాకు సార్ట్అవుట్ అవ్వాలి. మేము చాలా లాసెస్లో ఉన్నాం సార్. మేము మా జీవనాధారం మా రెంట్లే, అవే మాకు పోయినప్పుడు మేము ఇంకా ఎట్లా బతుకుతాం? మేము బతకలేము. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాకేం కోట్లు లేవు. సింపుల్గా మేము బతకాలి, లేదు అంటే ఇల్లు అమ్మేసుకుని ఎక్కడికైనా పోవాలి సార్. రైట్, ఇది చూస్తున్నారు కదా, వాళ్ళకి కేవలం రెంట్ల మీద ఆధారపడేటువంటి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో మీరు చూస్తున్నారు కదా, ఈ వాటర్ వల్ల రెంట్లకి వచ్చినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తలెత్తి డెంగ్యూ, మలేరియా, ఫీవర్స్ ఇలాంటివన్నీ వచ్చి కూడా వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు. మీరు ఇక్కడ ఆ మ్యాన్ హోల్ నుంచి కూడా వాటర్ అంతా లీకేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నారు. ఒకటి కాదు, సుమారుగా 4 నుంచి 5 మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఇదే లైన్లో ఇక్కడ. సో ఈ రెయిన్ వాటర్ ఒకటంటే దానికి తోడుగా డ్రైనేజ్ వాటర్ కూడా ఈ మ్యాన్ హోల్ నుంచి బయటికి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్కి కానీ, వీళ్ళందరూ అధికారులందరూ సమకాలినటువంటి ఒక ప్రణాళికతో కూడినటువంటి దీనికి సంబంధించినటువంటి ఒక వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కనిపెట్టాలి, మాకు ఈ యొక్క ప్రాబ్లమ్ని తొందరగా సార్ట్అవుట్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ గణేష్తో విజయ్, RTV, బేగంపేట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.